ఒక భావన ఒక ఊహా చిత్రాన్ని చిత్రిస్తుంది. ఆ ఊహా చిత్రం ఒక మానసిక అలవాటును తయారు చేస్తుంది. ఆ మానసిక అలవాటు ఒక మానసిక లక్షణంగా విరబూస్తుంది. మీ ఆలోచనల్ని అదుపులో పెడితే మీ మనసును అదుపులో పెట్టిన వారు అవుతారు. మనసును అదుపులో పెడితే మీ జీవితం అదుపులో ఉంటుంది. మీ జీవితాన్ని మీరు అదుపులో పెడితే మీ భవిష్యత్ మీ అదుపులో ఉంటుంది. మీరు దేనికోసమైనా వెతుకుతుంటే అది దొరికి తీరుతుంది. అలాగే మీరు నిరంతరం అద్భుత విజయం కావాలనుకుంటే అది లభించి తీరుతుంది. ఉన్నత శిఖరం కోరుకునేవారు విజయాన్ని ఆకర్షిస్తారు. మీరు కోరుకునే లక్ష్యాలు ఎప్పుడూ మీ మనసులో అగ్రస్థానంలో ఉండాలి. రోజుకు 5 సార్లు అయినా సరే మీరు వాటిని నెమరు వేసుకొని మీరు వాటిని సాధించినట్లుగా మీ మనసు తెర మీద చిత్రీకరించుకోవాలి. అది సాధించాక మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారో, ఎలాంటి కారులో తిరగాలనుకుంటున్నారో ఊహించుకోండి. మీరు ఐశ్వర్యవంతులైతే ఎంత ఆనందంగా ఉంటారో, మీ కోరికలు తీరితే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. మీ లక్ష్యాలన్నీ సాధించి తీరుతారు అనే నమ్మకం కుదిరేదాకా పదే పదే నెమరు వేసుకుంటే ఒకరోజు నిజంగా సాధించి తీరుతారు. అయితే ఇవి ఎప్పుడు చేయాలి, ఎలాంటి సమయంలో, ఎలా చేయాలి, మీ విజయానికి పునాది ఎలా వేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం. మెడిటేషన్కి, విజువలైజేషన్కి, యోగాకి, ఎలాంటి ఆధ్యాత్మికమైన సాధనలకైనా సరే బ్రహ్మ ముహూర్తం అనేది మంచి సమయం. ఈ సమయంలో విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయడం వలన చాలా సులభంగా మనలో ఉన్న ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి కనెక్ట్ అయిపోతాం. ఈ బ్రహ్మ ముహూర్తం అన్నది ఉదయం 3:30 నుంచి 5:30 మధ్యలో ఉంటుంది. ఇది ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాత్రి పడుకున్న తర్వాత మన మనస్సు చాలా రిఫ్యూజ్డ్గా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వాతావరణం కానీ మన మనస్సు కానీ తత్వగుణాన్ని కలిగి ఉంటాయి. వాతావరణం కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. సూర్యోదయానికి ముందు సరిగ్గా 1 గంటన్నర పాటు అంటే 96 నిమిషాల పాటు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. అదే సూర్యోదయం అయిన తర్వాత వాతావరణంలో రాజసిక గుణాలు ముంచెత్తుతాయి. అలాంటి సమయం అనేది మనం వండుకోవడానికి, చదువుకోవడానికి, మన రోజువారీ పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే సూర్యాస్తమయం తర్వాత తామసిక గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయం అనేది స్పిరిచువల్ ప్రాక్టీస్కి అంతగా అనుకూలంగా ఉండదు. అయితే ఈ బ్రహ్మ ముహూర్తానికి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే మనలో ఉన్న సాత్విక గుణాలన్నీ అభివృద్ధి చేసుకోవడానికి, మనలో ఉన్న శక్తిని ఇన్వెస్ట్ చేయడానికి ఈ సమయం అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మన మనస్సు అనేది ఈ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్కి లోనవ్వదు. అందుకే యోగులు ఈ సమయంలో స్నానం చేసి చక్కగా ఆసనాలు వేసుకుని కూర్చొని విశ్వశక్తికి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే రోజు మొత్తంలో ఈ టైంలోనే మన మైండ్ యొక్క అలజడులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే సులభంగా మన మైండ్ యొక్క స్టేటస్ని మనం ఆపడం సులభం అవుతుంది. మనం ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే, ఈ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ యొక్క దశ మన మనసు యొక్క మెలకువ స్థితికి అంటే బీటా స్టేట్కి, గాఢ నిద్ర స్థితికి అంటే థీటా స్టేట్కి మధ్య ఉంటుంది. ఆల్ఫా స్టేట్లో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఓపెన్గా యాక్టివ్గా ఉంటుంది. అయితే మనం చెప్పిన ప్రతి మాట కూడా ఈజీగా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండవు. అయితే ఈ టైంలో మీకు కావలసిన వాటి పట్ల మేనిఫెస్టేషన్ కానీ, అఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, మెడిటేషన్ కానీ ఏదైనా సరే ఆధ్యాత్మిక సాధన చేసినట్లయితే మీరు సూపర్గా యాక్టివేట్ అవుతారు. అందుకే ఈ సమయాన్ని ద క్రియేటర్ హవర్స్ అని పిలుస్తారు. ఈ సమయంలో విజువలైజేషన్ టూల్స్ను ఉపయోగించి మీకు కావలసిన దాన్ని వాస్తవాన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మన యొక్క మానసిక స్థితి అంటే మన మైండ్ అనేది టైంతో పాటు మారుతూ ఉంటుంది. ఇది వాస్తవం. మనం యూజువల్గా చాలా పాజిటివ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ముఖ్యంగా అది కూడా ఉదయం పూటనే. మన లోపల బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. అది మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ బట్టి పనిచేస్తుంది. మరి ఈ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది మన చుట్టూ ఉన్న ప్రజలు, సమాజం, ప్రపంచంతో అనుసంధానమై అయ్యేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ క్లాక్ అనేది మన యొక్క నిద్ర, మనం మేలుకున్న సమయాన్ని కూడా మేనేజ్ చేస్తుంది.
అలాగే టైం కాకుండా మన యొక్క మానసిక స్థితి తీసుకునే ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ మన మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ బ్రహ్మ ముహూర్తంలో చూసినట్లయితే మీ యొక్క డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే మీకు వచ్చే ఫ్లో ఆఫ్ థాట్స్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. మనం రోజుకి కొన్ని వేల ఆలోచనల్ని విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉంటాం. మీలాగే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అలా విశ్వం అంతా కూడా మనుషులు అందరూ పంపే వైబ్రేషన్స్ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో మీరు గమనిస్తే చాలా శాతం ప్రజలు నిద్రలో ఉంటారు. అలాగే విశ్వంలో కూడా ఆలోచనల ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆలోచనల ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కనుక మీ సంకల్పాలను విశ్వంలోకి పంపడం అనేది మంచిది. అలాగే అలాంటి సమయంలోనే మనం చాలా ఈజీగా పంపగలం. మనం విశ్వం యొక్క ఎనర్జీతో చాలా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎలా అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటేనే వెళ్ళగలం. అలా కాకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మీ యొక్క జర్నీ అనేది కష్టంగా ఉంటుందిగా. అందుకే ట్రాఫిక్ లేనప్పుడే మీ సంకల్పాలను నెరవేర్చుకోవాలి. అలాగే ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ఆక్సిజన్ చాలా స్వచ్ఛంగా ఎక్కువగా మీకు అందుతుంది. ఇలాంటి సమయంలో కనుక ప్రాణాయామం చేసుకుంటే మీ శరీరంలోకి ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ఆక్సిజన్ మీ బ్లడ్లో త్వరగా కలవడం జరుగుతుంది. బాడీని హీల్ చేసి అనారోగ్యం నుండి బయటపడేలా చేస్తుంది. మీరు ఈ టైంలో కనుక ప్రాణాయామం చేసినట్లయితే ఆశ్చర్యకరంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు కానీ ఒక 21 days ఈ బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన పనులు ఏంటంటే, ముఖ్యంగా ఉదయం 4 గంటలకు లేవడం. మీ కాలకృత్యాలు చేసుకున్న తరువాత 4 గంటల 20 నిమిషాలు లేదా 4 గంటల 25 నిమిషాలకి అలా కూర్చొని ఒక 10 నిమిషాల పాటు దీర్ఘంగా శ్వాస తీసుకొని మెల్లగా వదలడం చేయాలి. మీరు 10 నిమిషాలు ప్రాణాయామం చేసిన తర్వాత ఒక 21 times ఏదో ఒక అఫర్మేషన్ చెప్పుకోండి. పూర్తి కాన్సన్ట్రేషన్తో చెప్పడం చేయాలి. ఇలా 21 times అఫర్మేషన్ చెప్పడం వలన మీ శరీరంలోకి విశ్వశక్తి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా చేసిన తర్వాత ఒక పెన్ను ఒక బుక్ పట్టుకొని మీ లక్ష్యాలను సాధించే దిశగా రాయండి. అది ఎలా ఉండాలంటే అది ఇదివరకే మీ దగ్గర ఉందనేలా, అది కూడా ఎమోషన్గా రాయాలి. తరువాత విజువలైజ్ అనేది ప్రాక్టీస్ చేయడం వలన మీ ఆలోచన తరంగాలు అనేవి ఈ విశ్వంలోకి పంపబడతాయి. అలాగే మీ సబ్ కాన్షియస్ మైండ్ పైన అచ్చులు పడతాయి. మీ విజయం యొక్క అచ్చులవి. మీరు ఇలా చేస్తున్న కొద్దీ మీ అంతర్వాణితో కనెక్ట్ అవుతారు. ఇలాంటి సమయంలో కొన్ని అద్భుతమైన ఐడియాస్ వస్తూ ఉంటాయి. మీ జీవితానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మైండ్ మీకు మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. మీ మైండ్ మీకు ముందుకు నడిపించే మార్గాల్ని ఎన్నో క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీరు మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తున్నంతసేపు మీ చుట్టూ ఒక శక్తి వలయమే ఏర్పడుతుంది. ఆ వలయం మీకు కావలసిన వాటన్నిటినీ ఆకర్షిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటేనే ప్రయత్నాలు మొదలు పెట్టగలం. ప్రయత్నం మార్గాన్ని నిర్దేశిస్తుంది. మీకు కావలసిన అవకాశాలను ఈ విశ్వం అందిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన వాస్తవాన్ని మనమే క్రియేట్ చేసుకోగలమని. మీ వాస్తవాన్ని మీరే క్రియేట్ చేసుకోండి. ఎటువంటి ఎరుకు లేకుండా మీ జీవితాన్ని సమస్యల పాలు చేసుకోవద్దు. ఇలా బ్రహ్మ ముహూర్తంలో మీరు చేసిన ఏ ప్రయత్నమైనా కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా పాటించండి, ఫలితాలను కూడా పొందుకోండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.